Hello guys, welcome back to my channel. Hey Siri. So ee roju video ento telsa idaithe na makeup box anamata. So ippudu ma ayana naaku makeup vestadu chuddam etla vestado ento ani. Okay na inda తీస్తా నాలో ఉన్న ఆర్టిస్ట్ మొత్తాన్ని బయటికి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఏషియన్ పెయింట్స్ ఇగో అదర్ గా కొన్ని కూడా ఉన్నాయి పక్కన ఏషియన్ పెయింట్ చేసినట్టు వేస్తా ఏంటి ఫస్ట్ తీసు నీకు హెయిర్ అడ్డం అంటే చెప్పు నేను క్లిప్ పెట్టుకుంటా పైకి నేను పాజ్ రాబోది సో నీకైతే హెయిర్ అయితే అడ్డం లేకుండా చేసా మొత్తం పైకి బయట ఫస్ట్ గోడ నేను చెప్పను ఏది వేయాలి అని అంతా నువ్వే ఫస్ట్ వాళ్ళకి కూడా చూపి ఏం పూసినా ఫస్ట్ మనం పెయింట్ వేసేటప్పుడు జర ముందర గోడ మీద డస్ట్ లేకుండా వస్తాం ఇప్పుడు డస్ట్ లేకుండా తిరుగుతాం అన్నమాట శుభ్రంగా ఇలా ఎవరైనా తెచ్చుకుంటారా ఏదన్నా గోడ మీద మరకలు ఉంటే గీకుతారు కదా రేకు లాంటిది అయ్యో ఇంకా రేకు గీకడానికి ఆగు నీకు కావాల్సినవన్నీ బయట నేను చూసుకుంటా నువ్వే చూసుకుంటావా సైలెంట్ కూర్చొని నీకు అవుట్పుట్ కావాలి ఇవన్నీ అనవసరం ముందు వెనకది ముందు వేస్తున్నావుగా నీకు నువ్వే వేసుకుంటున్నావా నీకు డైలాగ్ లేవమ్మా ఈ స్కిట్ లో సైలెంట్ కూర్చోరా క్రీమ్స్ పోయడం అన్నీ ఓకే కానీ ఐలైనర్ ఇవి ఉంటాయి కదా మస్కారా వేసేటప్పుడు అప్పుడు ఉంటుంది అసలు కథ మస్కారా లైనర్లు ఏమి ఉండవు ఏడేమో బీయటమే మస్కారు మస్కింద అవన్నీ ఉండవు మనకి ఇది స్పాంజ్ దాన్ని ఇది పెట్టి కదా పౌడర్ ఏది అదే పౌడర్ ఇంకా ఇదే పౌడర్ దీంట్లో ఉంటుందా ఇది దీంట్లో మాయిశ్చరైజర్ దీంట్లో ఉంటుంది పౌడర్ ఫస్ట్ ఇది సన్ స్క్రీన్ ఫస్ట్ ఇది కొత్తది మొన్న ఆర్డర్ పెట్టినాడు ఆర్డర్ ఉంటుంది ఫస్ట్ మూత ఇది ఏం మూత దీని మూత నేను ఫస్ట్ ఒకసారి నీళ్ళలో పెట్టాను కదా అబ్బాయి అదే ఇది ఇది మెన్స్ దాని తెలియదు సన్ స్క్రీన్ మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను కదా ఈ రోజు వాడదాం సిల్ చేద్దాం అసలు బేస్ మార్క్ ఫస్ట్ మనం ఏం చేయాలి ఇల్లు కట్టేటప్పుడు బేస్ మార్క్ అది ఇది అనమాట మీరందరూ ఇలాగే ఉంటారా మీరందరూ ఎవరు అంటే బాయ్స్ అందరూ డిఫరెంట్ గా అమ్మాయిలందరూ అలాగే ఉంటారు లేరు మస్కారా డిస్కారా మొత్తం అమ్మాయి ఫేస్ ఏదైనా ఊహించుకోమంటే ఇంకా గోడ పెయింటింగ్ ఇవే నన్ను గుర్తొచ్చేది మరి ఇంకేం గుర్తొచ్చింది అంటే క్వీన్ ప్రిన్సెస్ అట్లాంటి గుర్తురాదు ఇది అమ్మో నేను సైలెంట్ కూర్చోవన్నా ఓకే మేకప్ వేసుకునేటప్పుడంట నెక్ కూడా అప్లై చేసుకోవాలంట అమ్మ మంట పడుతుంది సరికేమో నీకుంది ఎలా చేతిలో నాయన పాలిష్ చేసినట్టు వచ్చింది ఫేస్ ఉండేది దారినిద్దాం అది ప్రాడాలంటే నేను కొంచెం తక్కువే పూసుకుంటా మా ఆయన ఎక్కువ పూసాడు ఎట్లా ఉందంటే కొరియన్స్ చైనా వాళ్ళు ఒక తాయి ఒక అలా వద్దులే మేకప్ అసిస్టెంట్ కదా నీకు మేకప్ అసిస్టెంట్ లా వద్దు అది ఆడిద్దాం కొనుక్కుంటాం అయితే వీళ్ళకి అర్థం కావట్లేదు మనం వేసుకునే మేకప్ కనబడుతుంది కానీ మనం ఎవరికోసం వేసుకుంటున్నాం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు సన్ స్క్రీన్ ఏం ఉండవు మనకి అయ్యో కొత్తగా వాడదాం అనుకున్నా కానీ ఈరోజు వాళ్ళపోతున్నా నెక్స్ట్ ట్రై చేస్తా నువ్వు బయటికి రమ్మ బుజ్జా అందులో లేదనుకుంటారు ఎవరైనా చూసేవాళ్ళు చెప్తా కదా మనం పేదోళ్ళం జల్లే ఇంకా ఇందాక ఎక్కువ ఇప్పుడు నార్మల్ గా మేకప్ వేసుకునేటప్పుడు ఫేస్ తో పాటు నెక్ కూడా కవర్ చేసుకోవాలి లేదంటే అదొక్కలు ఇదొక్కలు కనపడద్దు అంటారు కదా ఇప్పుడు నేను ఫేస్ కి నెక్ కి రెండు వేసుకుని నా చేతులు నల్లగా కనపడతాయి కదా మరి నల్లగా ఒప్పుకోవచ్చు కదా ఈ మేకప్ ఎందుకు నీకు చెప్పు బిల్డప్ ఉన్నా కాకపోతే నేను బయటికి వెళ్ళినప్పుడు నీకు చెడ్డ పేరు రాకూడదు అదే ఏంది గోపాలకృష్ణ వైఫ్ ఇట్లా ఉందా అని అని రాకూడదు పర్లా కొంచెం చూడొచ్చులే అనుకోవాలి కానీ అలా ఏం కాదు నా ఒరిజినల్ కలర్ అందరికి తెలిసి వీళ్ళకి కూడా ఎందుకంటే నేను చుట్టాను కాబట్టి కదా ఈయన నా బావ
నేను ఆయన మరదలు. వామ్మో ఇది నేర్చుకున్న కమ్మ షాప్ పెట్టుకున్న వాళ్ళన్నారు. అవును బీటెక్ చదివి నీకు మేకప్ వేయాలవుతుంది. నువ్వు బాగా ఏది ఒకసారి చూడు. కొంచెం బెల్లం ఇచ్చేయాలి. మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా. ఆకాశం మన తోడు, ఈ నేలే మన నీడే. నీకు మేకప్ ఇంపార్టెంట్ కాదు. చెమట పోతుందా ఏం ఉండవు కదా నీకు. లేదు లేదు నీ ఫేస్ కూడా నాకు ఇంపార్టెంట్. ఎట్టుందంటే వడ్రంగి పని చేసే వాళ్ళు చక్కని చెప్తారు. అలా ఉందా ఇప్పుడు? దీంట్లో ఉండిద్దా? దీంట్లో పౌడర్ అది కొంచెం మంది నేను తల నిన్ను తెలుసా చిన్నప్పుడు మా అమ్మ ఇంత పాన్స్ పౌడర్ వేసుకొని పెట్టి పూసేది. అలా ఏం కాదు, వీళ్ళ జీన్స్ అందరు వైట్ ఉంటారు, వదిలేవా జీన్స్ అందరు నల్లగా ఉంటారు. వదిలేవా అంటే అట్లా చాలు చాలు కంప్లీట్ గా రెడీ చేయాలి. లిప్స్టిక్ కదా ఫస్ట్, అది లాస్ట్ లో వేసుకునేది. బొట్టు పెడదాం ఫస్ట్, తెలుసుకుందాం. హలో ఈ మధ్యలో అయితే చాలా ఉన్నాయి. ఐకి డెకరేషన్ చేయాలి, ఐబ్రోస్ పెన్సిల్ వేయాలి. పెన్సిల్ షార్ప్ చేసుకోవాలి, కాకపోతే షార్ప్నర్ పోయింది. కాజల్ మనం పెన్ ఏది? పెన్ను ఇదా సంబరం పడతా ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో వేస్తావా? అదైతే వచ్చిద్దేమో, అది స్కెచ్ కదా, ఇదేమో లైనర్. ఇట్లా నువ్వే సీల్ చేయడం ఫస్ట్ తెలుసా? నేను స్కెచ్ అంటే నేను ఇప్పుడు వేసుకోలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి స్కెచ్ తీసుకున్నా రావాలని. ఎక్కడ దీమేనా? అయ్యా ఏమైంది? బండి వచ్చింది. పర్లా బానే నాకు ఈ ఐలైనర్ చేసినప్పుడల్లా ఆ అమ్మాయి గుర్తొస్తుంది, బిడ్డ పిల్ల ఫ్రీ చేస్తుంది కదా. కాదురా కార్తీక కల్లే మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి చెప్పు, కామెంట్ బాక్స్ లో ఫోన్ నెంబర్ పెడతాను, కాల్ చేయండి. మా ఆయన చేస్తారు. ఓన్లీ బాయ్స్ కి మాత్రమే, గర్ల్స్ కి లేదు. బాయ్స్ ఎందుకు వేసుకోరు మేకప్? లైట్ వేసుకుంటారు. లిప్టికే ఇది వాడావా? లిప్టిక్ ఓహో చిన్నపిల్లల పెయింట్ బ్రష్ ఉంది కదా. ఇవన్నీ అయిపోయినాయి కదా, అయిపోయినాయి. లోపల వేస్తా. ఈ లిప్స్టిక్ ఏదైనా వాడొచ్చు. బాగా పైకి వెళ్ళింది. కొంచెం దగ్గరగా వస్తుంది కదా. ఎందుకు ఎందుకు ఇక్కడ స్పాంజ్ ఉంది? ఇదిగో అన్ని రకాల స్పాంజ్లు ఉన్నాయి. డిస్టర్బ్ చేయమా నువ్వు? చూసుకో ఒకసారి. నేనేం చెప్పను, బాగుందా లేదా అని. గుడ్ బాగుందా? గుడ్డా అది కెమెరా అక్కడ ఉంది కదా.
ఇది నేను ఎప్పుడు వేసుకోలేదు. అమ్మో బాగా తెలీదు సాగు మరి అడగచ్చుగా చెప్తా మేకప్ పెట్టేసుకోవాలనేది. కట్ చేస్తాను ఒకటి. నెక్స్ట్ బొట్టు లిప్స్టిక్ అంతే. ఇంకేముంది నీకన్నా డబ్బా దొరికి ఆడేం లేదు కానీ నువ్వే కొని పెట్టండి. అంటే ఎక్కువ మేకప్ వేసుకోకూడదు బాగారు. ఫస్ట్ బొట్టు కదా. పెళ్ళయి నెక్స్ట్ మంత్ కి సంవత్సరం అవుతుంది. మా ఆయన ఎప్పుడు నాకు కుంకుమ పెట్టలేదు, బొట్టు పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నారు. పక్క కన్నా నీకోసం ఒక సాంగ్ పాడినా నేను. ఏ సాంగ్ పాడినా ఇప్పుడే వద్దు. అదేంటి లిప్స్టిక్ అనుకుంటున్నావు? ఇది నెయిల్ పాలిష్. వేద్దాం ఏమైతే అదే పడండి. లిప్స్కా సరే కానీ లిపం అది ఇగో ఇవన్నీ లిప్ బామ్సే. ఇగో ఇది సరిగ్గా సరిగ్గా పళ్ళకు కూడా ఇది. ఒకసారి ఇయ్యను. లిబ్బంబు బెస్ట్. లైట్ పూసుకుంటే ఏం కాదు. అది లిబ్బామే. ఏ ఎన్న లెక్క వాదన వచ్చి ఏమైంది? బంక బంకుంటే అవి అంతే ఉంటాయి. అయినా నెయిల్ పాలిష్ ఇంకొకటి ఉండాలి. ఇంకొక లిప్స్టిక్ ఉండాలి. అబ్బాయి అది బాగోదేమో. నేను రోజు చేసుకునేది గాజులు. నీకు రేటింగ్ ఇస్తా ఫైనల్ లో. నాకేదో బాగా వచ్చినట్టు. నీకన్నా నేనే బాగా చేస్తా. వదిలే తీసుకో సార్. బాగుందా? ఇయర్ రింగ్స్ కుంకుమ. జయజమ్మా మాయమ్మ జయజమ్మా మాయమ్మ ఫస్ట్ టైం ఓ జయజమ్మా మా జయజమ్మ. అయిపోయిందా? ఏదో ఒకటి పిక్ చేయి, నేనే పెట్టుకుంటా ఇయర్ రింగ్స్. పెట్టుకో ఇవే పెట్టుకో పెట్టుకోనా? పెట్టుకో. చిచి బాతి చిచి చిచి ఒక్కరోజు చెట్లు ఆకుతున్న రోజు నాకు ఈ రీల్స్ ఈ మేకప్లు ఇవన్నీ కథనాకు. నిజానికి నేను ఈరోజు రీల్స్ తీయలేదు, నిద్రపోతానే ఉన్నాను. నీకింత రైట్ సరిపోద్దా? చూసుకోసారి అంటే నీకు ఇప్పుడు రేటింగ్ ఉంది ఇదిగో కళ్ళు చూడు ఎక్కడ మిస్టేక్ పోయినా పోనా. ఐలైనర్ నీట్గా వేసా, బొట్టు నీట్గా పెట్టా, మధ్యలో బొట్టు నీట్గా పెట్టా, లిప్టిక్ నీట్గా వేసా, బొగ్గలు ఎక్కడ వచ్చినాయి. ఇంకేం కావాలి? వేసి మేకప్ వల్ల కాదు, నా నేచురల్ బ్యూటీ వల్ల అలా. బాగుంది కదా. ఇప్పుడు సిరిని ఏ సిరి చేస్తా. ఇంకా అయిపోలేదు అయితే. సిరి అయిపోయింది, ఏ సిరి చేస్తా ఇప్పుడు. ఇప్పుడు అయ్యాను మాకు ఏ సిరి అయిపోయింది. చూడను అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ చూపిస్తా. ఇందాక చూపించాను అయిపోయింది కదా. ఇది ఇదా ఇది ఏ సిరి యూట్యూబ్ ఛానల్ ఏ సిరి. ఇందాకేమో శిరీష. ఇది పార్ట్ 2నా? పార్ట్ 2. అమ్మో కాలు పెడుతున్నాను.
ఏం చేస్తున్నావు నా ముఖాన్ని తెలుసు అసలే ఎంత అందంగా ఉంటాను. సరే కానీ నన్ను చేసుకోవడం వల్ల నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ ఒక్కటి అడక్కు. నిజా? ఆ ఒక్కటి అడక్కు, ఇంకేమైనా అడుగు. ఎందుకు చేసిన తప్పు మళ్ళీ నాకు గుర్తు చేస్తావు? అది ఇది నాన్న గుర్తొచ్చాడా? నిద్ర వస్తుంది మేకప్ వేస్తుంటే. ఇంకా అయిపోలేదంట. పార్ట్ 2. నీట్గా ఉండాలి కదా మన అక్కడ బయటకు వెళ్ళినప్పుడు. మరి గోపాలకృష్ణ వైఫ్ అంటే అట్లా జనాలందరికీ కొంచెం వాళ్ళిద్దరు చూడమొచ్చని ఎలా ఉండాలి అనిపించుకోవాలి కదా. మరి అందరూ నువ్వు నా మాటలు నువ్వు పట్టించుకోమాకు. నేనేం చేసినా మామూలు ఉండదు. నిన్న చూసా కట్టుందో ఏమంటే ఏ కాదు లిప్టిక్ మొత్తం లిప్స్ కవర్ చేయాలి ఎప్పుడు. నిన్న చూసా కట్టుందో నిన్న చూసా కట్టుందో అంతకన్నా అల్ట్రా ప్రో చేస్తున్నా ఇప్పుడు. ఇందాక అసలు మామూలుగా తక్కువ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించేస్తేనే సూపర్ ఉన్నావు. ఇప్పుడు కెమెరా చూడు మాకు సేపు మాట అంటే మాటే. నీకు తెలీదు డ్రాయింగ్ కాదు అంటే దేవుడు భక్తి ఉందని తెలియదు కదా ఫ్యాన్స్ కి. వీళ్ళు నిజంగా దేవుడిని కూడా నమ్ముతున్నారు. వీళ్ళు కొంచెం సాంప్రదాయమైన భార్య భర్తలు తెలియదు కదా. అప్పుడు మనం బొట్టు కూడా ఉంటే మంచిగా అంటే నామాలా ఉన్నాయి అనుకో వాళ్ళే అనుకుంటారు వీళ్ళు నిజంగానే భక్తులు అనుకుంటారు. అన్ని నామాలు తెలియడం కోసం అందుకని బొట్టు కొన్నాడు తెలియాలి. అందరూ రిలీజన్ చూస్తారు. ఏ రిలీజన్ చూసినా ఇది సాంప్రదాయమైన దంపతులు అని తెలియాలి కదా. తెలియాలి కాబట్టి నేను చూసుకొస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇట్లా మేకప్ కావాలంట. యూట్యూబ్ లో చూసుకో ఫ్రెండ్స్. పైన చాట్ మమ్మీగా చాట్ ఈ మూడు చూడండి. మేకప్ ఏవా నాకు మేకప్ ఏవా నాకు మేకప్ ఏవా అంట. ఇందాక మీకు చెప్పా కదా ఎవరికైనా మేకప్ వేయాలంటే మా ఆయన పిలవండి. ఇప్పుడు చెప్తున్నా కదా పిలవద్దు అసలు. అట్లా అనవసరంగా పెళ్లికి వచ్చిన వాళ్ళు పారిపోతారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పారిపోతారు. ఓకే గైస్, సో చూసారు కదా మా ఆయన వేసిన మేకప్ అనవసరంగా అడిగాను అనిపించింది. సో నెక్స్ట్ టైం ఇట్లాంటి తప్పు చేయకుండా మనకు కూడా ఛాన్స్ వస్తుంది, ఇంకప్పుడు చూసుకుందాం. సో ఈ వీడియో అయితే మీరు చూసారు కదా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ హే సిరి. బాయ్ 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 చెప్పు మా ఆడియన్స్.